ఈశ్వరునికి ఇంకొక నిర్వచనం సేతువు. ఇప్పటిదాకా 2 నిర్వచనాలు చూసాం. అవి హృదయం, సత్యం. ఇప్పుడు సేతువు అనే పదం వాడుతోంది. సేతువు అంటే పొలాలకు రక్షణ కోసం కట్టే దడి లాంటిది. సేతువుకు ఇంకొక అర్థం కూడా ఉంది, వంతెన అని కూడా అర్థం ఉంది. ఇక్కడ అర్థం వంతెన కాదు, కాపాడేది అని. విశ్వాన్ని నియంత్రించేవాడు లేదా రక్షించేవాడు. ప్రకృతిలో అన్నీ ఒక నియమం ప్రకారం నడుస్తున్నాయి. ఆ నియమాన్ని కాపాడేవాడే సేతువు. ఈ పరమాత్మ గొప్పతనం ఏమిటి అంటే కాలాతీతుడు, పుణ్యపాపాలకు అతీతుడు. పుణ్యపాపాలు ఎవరిని అటకాయించాలో తెలుసుకోవడానికి పరమాత్మ దగ్గరికి వెళ్తాయి, కానీ పరమాత్మని అటకాయించడానికి కాదు. అందువల్ల పరమాత్మకు అపహత పాప్మ అనే ఒక బిరుదు ఉంది. ఎవరైతే ఈ ఉపాసన చేస్తారో అతను కూడా వీటన్నిటికీ అతీతుడుగా ఉంటాడు.